ఆ మార్గంలో వెళ్ళామంటే బుక్ అయిపోవాల్సిందే. రైమంటూ దూసుకుపోదామంటే అస్సలు కుదరదు. ఎందుకంటే అక్కడున్న రైల్వే గేటు ముందుకు పోనివ్వదు. గేటు పడిందంటే పడిగాపులే. చుట్టూ ట్రాఫిక్ దిగ్బంధనం. వాహనాలు అటు నుంచి ఇటు వెళ్లాలన్నా చాలా సమయం పడుతుంది. ఈలోపు మళ్లీ రైలు రావటం, గేటు మూతపడటం, నిత్యం ఇదే తంతు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతూ నరకం చూపిస్తోంది ఆ రైల్వే గేటు. ఎటు చూసినా వాహనదారుల బారులు, ట్రాఫిక్ జామ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి చుట్టుపక్కలున్న ప్రజలకు రైల్వే గేటు తెచ్చిన కష్టాలివి. సత్తెనపల్లికి చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం నిత్యం వందల మంది వస్తుంటారు. సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. సత్తెనపల్లి నుంచి క్రోసూరు, అచ్చంపేట, మాదిపాడు మండలాలకు వెళ్లాలంటే పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటి వెళ్లాల్సిందే. గుంటూరు, సికింద్రాబాద్ ప్రధాన రైల్వే ట్రాక్ కావడంతో ఈ మార్గంలో నిత్యం సుమారుగా 30 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. విద్యార్థులు పాఠశాలలకు, ఉద్యోగులు విధులకు వెళ్లేటప్పుడే వరుసగా 4 రైళ్లు వెళుతూ ఉంటాయి. రైలు వచ్చిన ప్రతిసారీ గేటు పడటంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డంగులు కూడా ఇక్కడే ఉండడంతో లారీలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటాయి. ట్రాక్కు ఇరువైపులా లారీలను నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ సమస్య జటిలమైంది. గేటు పడితే కనీసం అరగంట పాటు ట్రాఫిక్ జామ్. వాహనాలన్నీ కదిలేసరికి గంట పడుతుంది. ఈలోగా మళ్లీ రైలు రావడం, గేటు పడ్డం, ట్రాఫిక్ బారులు. ఫలితంగా సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ గేటు ప్రాబ్లం పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ మండలాల్లో కూడాను ఇటు తప్ప దారి లేదు. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఈ సమస్య పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య. గేటు పడితే సుమారు 20-30 నిమిషాలు పడుతుంది. ఆ గేటు వేసి తీసిన తర్వాత కూడా దాదాపు 20-25 నిమిషాల పైన బళ్ళు పోవడానికి బాగా రిస్క్గా ఉంటుంది. అందులో 2 రోడ్లు అవటానా, ఒక సైడ్ 2 రోడ్లు, ఒక రోడ్డు సింగిల్ రోడ్ అవటాన బళ్ళు ఒకరికొకరు తగిలి కింద పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే తొందరపాటుగా ఈ బ్రిడ్జి కింద దూరం వెళ్తాన గూడ్స్లో వచ్చినప్పుడు ఆ గూడ్స్లో ఉన్న సామాను మీద పడి, తలకాయ మీద పడి చచ్చిపోయిన ఘటనలు కూడా 2-3 జరిగినాయి. సత్తెనపల్లి రైల్వే గేట్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది. వచ్చే పోయే వాళ్ళకి రోజుకి ట్రైన్స్ కనీసం ఉదయం 8 ట్రైన్లు ఉన్నాయి, ఈవినింగ్ కూడా 8 ఉన్నాయి. మధ్యాహ్నం పూట వల్ల గూడ్స్లని ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, మధ్యాహ్నం వర్కర్స్ భోజనానికి రావడానికి కానీ. ఈ ట్రాఫిక్ గేట్ పడేది ఒక ఎత్తు అయితే, ఈ ట్రాఫిక్ మరీ బాగా ప్రాబ్లం అయింది. బండి గేట్ తీసిన తర్వాత కూడా అరగంట పడుతుంది ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే. ఎమర్జెన్సీ కదా వెళ్ళాలన్నా కానీ కుదరట్లేదు సార్. ఈ ప్రాబ్లాన్ని త్వరగా పూర్తి చేయాలని మన స్థానిక ఎమ్మెల్యే గారిని, కన్నా గారిని కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు మారుతున్నా పరిస్థితిలో మార్పు లేదు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు స్వయంగా శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకొచ్చాక వంతెన ఊసే మర్చిపోయారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. ఇటు ఎఫ్సీ లారీలు కూడా కనీసం వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒక రోజు 30-40 లారీలు, 50 లారీలు బారుకు అవుతాయండి. ఆ టాపిక్ అంటే ఈ వచ్చే లారీలు, మళ్ళీ తర్వాత ప్లస్ బస్సులు, ఈ కార్లు, పిల్లల స్కూళ్ళు, వాళ్ళు మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ 150 ఇల్లు వాళ్ళు మొత్తం కూడా చాలా మానసికంగా బాధపడుతున్నారు. ప్రభుత్వంలో వస్తున్నారు, ఎలక్షన్ డేట్ టైం వచ్చినప్పుడు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. ఇది బ్రిడ్జి పడుతుంది అలాంటి వీళ్ళని మనం ఆకర్షణగా ఓట్లు వేద్దాం అన్నట్టుగా ఊర కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు, శంకుస్థాపన చేసిపోతున్నారు. వాస్తవంగా అదేం కావట్లేదంటే ఊరకు షో చేసిపోతున్నారు. ఇది మటుకు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రకంగా మాకు సహాయం చేయాలి. 20 సార్లు గేటు పట్టడం వల్ల ప్రయాణం కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది. సుమారు ఒక గంటన్నర నుంచి ఈ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. గవర్నమెంట్ వారు ఈ గేటు శాంక్షన్ అయింది, వేస్తాము అని అంటున్నారు కాబట్టి అది కార్యరూపం ఇంతమటికి దాల్చలేదు. కాబట్టి ఇకనైనా గవర్నమెంట్ వారు మా యందు దయ ఉంచి అచ్చంపేట రోడ్డు మీద గుండా వెళ్ళేటట్టు ఫ్లైఓవర్ వేసి, ఇటు మామూలుగా గారపాడు, అబ్బూరు, పణిదం వెళ్ళేటట్టు అండర్ బ్రిడ్జి వేయవలసిందిగా మన గవర్నమెంట్ని మరీ ప్రార్థిస్తున్నాను. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో రైల్వే వంతెన నిర్మాణంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది.
కొద్ది నెలల కిందటే ఈ వంతెన నిర్మాణానికి కేంద్రం 57 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు సమాచారం. త్వరగా ఆర్ఓబీకి మోక్షం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అండర్ పాస్లు నిర్మించాలంటున్నారు.